బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రెడ్డి నాయక్ భార్య లక్ష్మి వీరంగం సృష్టించారు. వ్యవసాయ పనులు సరిగ్గా చేయడం లేదని, వడ్డీ డబ్బులు సరిగ్గా చెల్లించడం లేదంటూ పాలేరును చితకబాదిన ఘటన వెలుగు చూసింది. దీంతో మనస్తాపానికి గురైన బాధితుడు ధరంసోత్ యాకూబ్ అనే వ్యక్తి పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామంలో జరిగింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, యామిని, ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపింది. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన భార్య లక్ష్మి వీరంగం వేశారని చెప్పుకోవాలి. తమ వద్ద పనిచేస్తున్నటువంటి యాకూబ్ అనే రెడ్డి నాయక్ కుటుంబం అంతా కూడా ఉప్పంపల్లి తండాలో ఉంటుంది. అయితే ఆ తండాలోనే వ్యవసాయం, వీళ్ళకు పెద్ద అక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారు. పెద్ద 10-15 ఎకరాల్లో వ్యవసాయం చేసే క్రమంలో పాలేరులను కూడా వాళ్ళు నియమించుకున్నారు. అదే తండాకు సంబంధించినటువంటి ధరంసోత్ యాకూబ్ అనేటువంటి వ్యక్తి వీళ్ళ దగ్గర పాలేరుగా చేస్తా ఉన్నారు. అయితే ఆయన పాలేరు పనికి సరిగా రావడం లేదు. కొంత పాలేరు చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు అప్పుడప్పుడు ఇచ్చినటువంటి అప్పు కూడా సరిగా చెల్లించడం లేదని రెడ్డి నాయక్ భార్య లక్ష్మి, ధరంసోత్ లక్ష్మి, యాకూబ్ అనేటువంటి వ్యక్తిని చితకబాదడంతో అతను అవమానంగా అందరి ముందు కొట్టడంతో అవమానంగా ఫీల్ అయినటువంటి యాకూబ్ పురుగుల మందు తాగారు. పురుగుల మందు తాగితే వెంటనే అతన్ని స్థానికులు మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ యాకూబ్ చికిత్స పొందుతున్నారు. ఆయన మాట్లాడినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. అయితే లక్ష్మి, రెడ్డి నాయక్ భార్య లక్ష్మి గతంలో కూడా ఆమె వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు, రెడ్డి నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈమె ఇసుక ట్రాక్టర్లకు సంబంధించినటువంటి లావాదేవీలను, ఆమె ఇసుక ట్రాక్టర్లను కూడా చిన్నగూడూరు ఉగ్గంపల్లి మధ్యలో ఆకేరు వాగు ప్రవహిస్తుంది. ఈ ఆకేరు వాగు నుంచి ఆమె అనుచరులతోటి ఇసుక తరలించేటువంటి కార్యక్రమంలో కూడా ఆమె భాగస్వామి అయ్యారు. అయితే ఆమె గతంలో కూడా వివాదాస్పదంగా ఆమె వ్యవహరించారు. ఈ ఘటన తాజాగా జరిగినటువంటి ఘటనతో మరింత కార్యకర్తలు, సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే స్థానికంగా అయితే కొంత ఆగ్రహం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. లక్ష్మి ఏదైనా వారు లక్ష్మి 2 దెబ్బలు కొట్టేసి నేను జీతానికి పోయింది. ఆ కోపంలో పోయి సలకల పోయి కొద్ది మంది తల్లి మామని చూసి ఆమె వీడికి తీసుకొచ్చారు. నీకంటే నాకు జీతం, నిన్న జీతానికి పోలే, ఇవాళ వచ్చి మా చిన్నమా ఇంటికి వచ్చి కొట్టింది నా భార్య. ఆ చికాకులో సలకల పోయిన ఆ మూటలు అన్ని ఆన్ చేసి 6 మంది తాగేసినారు.